నరసింహారావు గారు వ్యాఖ్యలు 2 కనిపిస్తాయి. ఒకటి పైత్యంతో చేసిన వ్యాఖ్యలు, 2 అహంకారంతో చేసిన మాటలు. అపైత్యం, పాండిత్యం అనే ముసుగులో పైత్యాన్ని మాట్లాడుతున్నాడు. పైత్యం వస్తుంది. అహంకారం కనిపిస్తుంది. పైత్యం అని ఎందుకంటున్నానంటే అసందర్భమైనటువంటి ప్రేలాపన. మధ్యాహ్న భోజనం, గుడ్డు, చదువులు, ఉచిత చదువులు, ఉచిత భోజనాలు, ఉచిత పథకాలు వీటి గురించి ఆయన మాట్లాడారు. ఇక్కడ 2 గుడ్డుకు సంబంధించి. బహుశా ఆయన గుడ్డు తినడేమో. నువ్వు తినకపోతే ప్రపంచం అంతా అదే ఉంటుంది. ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ లాంటి WHO వాళ్ళు స్పష్టంగా చెప్పాయి. ప్రతిరోజు ఒక గుడ్డు తీసుకోమని. బాయిల్డ్ ఎగ్. అంటే వాళ్ళందరికీ ఏం తెలియదు, నీకు పెద్ద తెలుసు. కాబట్టి నువ్వు తినకపోతే ప్రపంచం తినది ఎట్టంటావు? పేదలుతో పాటు సాధారణ ప్రజల్లో మనలాంటి వాళ్ళని కూడా ఎగ్ తినమంటారు ప్రతిరోజు ఆరోగ్యం కోసం. చిన్నపిల్లల్లో పౌష్టికాహారం పెంచడం కోసం ఎగ్ అనేది ఒక అవకాశం. ప్రూవ్ అయింది. అలాంటి ఎగ్ తినద్దని నువ్వేట చెప్తావు? దానికోసం మొత్తం టీచర్లు ఉన్నారంటావు. కాబట్టి ఎగ్గు తినమని ప్రపంచం అంతా చెప్తావు అంటే నువ్వు తినద్దు అనడానికి ఇది అంశం. 2 మధ్యాహ్నం భోజనం చదువుల్లో భాగం. ఆయన ఏడ చదువుకున్నాడో ఏం చదువుకున్నాడో తెలియదు, కానీ ఇది సైన్స్. మధ్యాహ్నం భోజనం అనేది భోజనం కోసం భోజనం కాదు. మధ్యాహ్నం భోజనం అన్నది సోమరిపోతులు తయారు చేయడం కోసం. దాంట్లో సైన్స్ ఉంది. తెలుసుకోకపోతే తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టే ముందు ఈ రాష్ట్రంలో అనేక స్వచ్ఛంద సంస్థలు స్టడీ చేశాయి. ఏం స్టడీ చేశాయంటే, ఒక స్కూల్లో మధ్యాహ్నం భోజనం పథకం ఉండదు. మధ్యాహ్నం భోజనం పథకం లేదు. అప్పుడు మధ్యాహ్నం భోజనం లేకుండా సాధారణ స్కూల్ నడుస్తా ఉంది. అదే స్కూల్లో ఒక 2-3 క్లాసులకి స్వచ్ఛంద సంస్థలు 1 year పాటు మధ్యాహ్నం భోజనం అందించాయి. 1-2 క్లాసులకి. రిజల్ట్స్ చూస్తే స్పష్టమైన తేడా కనిపించింది. మధ్యాహ్నం భోజనం అందుకున్న పిల్లలకి మధ్యాహ్నం భోజనం అందుకోని పిల్లలకి తేడా వచ్చింది. రీజన్ ఏంటంటే, స్కూల్కి 10 గంటలకు వెళ్ళి వచ్చేస్తాం, 9 గంట వస్తాం, ఇంటికాడ బయలుదేరేటప్పుడు అవుతుంది. పేదలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఏదో అన్నం సద్దాన్నం ఏదో ఒకటి పెడతారు. నువ్వు మంచి అన్నం పెట్టుకోమైనా అది చల్లబడిపోతుంది, సరిగ్గా తినరు. వేడివేడిగా మధ్యాహ్నం పూట మంచి భోజనం పెడితే షార్ప్గా తయారవుతారు. షార్ప్. ఇప్పుడు మనం టిఫిన్ టైంలో టిఫిన్, మధ్యాహ్నం టైంలో మధ్యాహ్నం భోజనం, లేదా మధ్యలో కాఫీ టీ తాగితే మనం బ్రైట్ వస్తుంది. మనం నేర్చుకోదలుచుకుని నేర్చుకుంటాం. ఆ రకంగా మధ్యాహ్నం భోజనం అందించిన ఆ 1-2 క్లాసులకి మిగిలిన క్లాసులకి రిజల్ట్స్తో తేడా కనపడింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఇటువంటి స్టడీ చేసిన తర్వాత ఈ పథకాన్ని తీసుకొచ్చాయి. కాబట్టి మధ్యాహ్న భోజనం పథకం అందించడం అంటే పిల్లల్ని షార్ప్గా చదువుకోవడం కోసం ప్రేరేపించడం. దట్టు చాలా మంది పిల్లలు, పేద పిల్లలకు మధ్యాహ్నం భోజనం అందుకునే శక్తి కూడా ఉండదు. వాళ్ళకి కూడా ఇది ఒక అవకాశం. ఎగ్ అనేది చిన్న పిల్లల్లో ఆ పౌష్టికాహారం లోపం, పౌష్టికారక లోపం వల్ల, ముఖ్యంగా ఉమెన్, గర్ల్ చైల్డ్ లో మనకు బేసేది విద్యార్థి, పునాది మనిషికి. అలాంటి చోట బేసే బలహీనంగా అయితే మళ్ళీ రాబోయే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి చాలా సైంటిఫిక్ అప్రోచ్తో, అవగాహనతో, స్టడీతో చేసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. ప్రభుత్వాలు ఆషామాషిగా చేయలేదు. అలాంటి దాన్ని అవగాహన లేకుండా పైత్యం ఇట్లా మాట్లాడితే ఆయనకి ఏం సంబంధం, కొన్ని స్టడీ చేసినావా అని చాలా అహంకారపూరితంగా మాట్లాడాడు. 2వ అంశం, స్వచ్ఛంద సంస్థ సోమరిపోతులో పోతున్నారు. అసలు మనం ఏమవుతున్నాం? రోజు ఉపన్యాసాలు చెప్పి పని చేస్తే ఉపన్యాసాలు చెప్పేసి పోతున్నారు. మిమ్మల్ని అనొచ్చా? నీకేం పని బాట లేదు, ఉపన్యాసం సోమరిపోతుంది అనొచ్చా? ఆయన వ్యాపకం అది. దాంట్లో కూడా తెలివితేటలు. ఆయన చదువుకుంటాడు, వస్తాడు, గుడ్. కానీ నువ్వేమో నా మరి వ్యవసాయం చేయవు, వస్తావు, కుర్చీ మీద కూర్చుంటావు, 4 ఉపన్యాసాలతో పోతావు. నువ్వు సోమరిపోతాను రైతు అంటే ఒప్పుకుంటావా? రైతు 360 రోజులు పొలంలో పనిచేస్తాడు. ఆయనకి పొలంలో పనిచేయడం శ్రమ. నువ్వు కూర్చొని రోజు ఉపన్యాసం చెప్పేసి 1 గంట చెప్పేసి వెళ్ళిపోతుంటావు డబ్బులు తీసుకొని. నువ్వు సోమరిపోతుంటే ఒప్పుకుంటాడా? కాబట్టి మీరు జర్నలిస్ట్గా, నేను అనలిస్ట్గా లైఫ్ స్టైల్ చేస్తాం. ఎవరి వ్యాపకం వాళ్ళది. ప్రతి వృత్తిని గౌరవించాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటాడు గురజాడ అప్పారావు. అంటే దేశాన్ని ప్రేమించడం అంటే మనుషులను ప్రేమించాలి. బిల్డింగ్లు, దేశం అంటే ఏంటి? సరిహద్దులు కాదు. దేశం అంటే మనుషులు, మన సరిహద్దులో ఉన్న మనుషులు. రెండోది, మనకు అనేక సూత్రాలు చెప్తాయి కదా. మనిషి అంటే ఎవరంటే కండగలిగిన వాడే మనిషి. తిండి కలిగితే కండగలుగుతుంది, కండగలిగిన వాడే మనిషి. కాబట్టి పౌష్టికంగా ఉండాలి. దేశాన్ని ప్రేమించడం అంటే ప్రజల్ని ప్రేమించడం. ప్రజల్ని ప్రేమించడం చేత కాదు, పౌష్టికం అంటే ఏంటో తెలియదు. మీరు కూడా సిద్ధాంతాలు చెప్తే ఎట్లా? ఒకవేళ సంక్షేమ పథకాలు లేకపోతే ఉచితాల అభ్యంతరకరం అంటే రాజకీయాల్లోకి రండి, వచ్చి ప్రచారం చేయండి, గెలవండి, ఇంప్లిమెంట్ చేయండి.
ఓకే. పేద ప్రజలకు ₹4 ఇస్తే మీరు తోర్చుకోలేకపోతున్నారు గదా! మరి ఇప్పుడు విశాఖపట్నంలో భూములు 99 పైసలకి దాని గురించి కూడా ఒక రోజు పాండిత్యం చెప్పొచ్చు కదా! ఇదేం పద్ధతండి? ఇప్పుడు పేదలకి డబ్బు లేనోడికి అన్నం పెడుతున్నాం. డబ్బు లేనోడికి ఒక సంక్షేమ పథకం ఇస్తున్నాం. అది మీకు అభ్యంతరం అంటున్నారు. మరి వేల కోట్ల డబ్బున్నోడికి ఉచితంగా భూములు ఇచ్చేస్తున్నాం గదా! మరి దాన్నేమంటారు? దాన్నెందుకు ప్రశ్నించవు? అంటే వాళ్ళేమన్నా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటారా అవార్డులు ఇచ్చేటప్పుడు? కాబట్టి అర్థం పర్థం లేనివని ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవి, అహంకారపూరితం చేసినటివి. అన్నిటికన్నా మించి పాండిత్యం ముసుగులో పైత్యాన్ని ఎక్కిస్తున్నాడు. అది ఆయనకే మంచిది కాదు. పేదలకు పెట్టేటువంటి దాని గురించి మాట్లాడితే సపోజ్ మనం ఎగ్జాంపుల్ గా అనుకుంటానికి అన్నా క్యాంటీన్ల గురించి కూడా ప్రస్తావించవచ్చు. ₹5కే భోజనం పెడుతున్నారు, పేదవాళ్ళకి ఆకలి తీరుస్తున్నారు అనేది ఒక వర్షన్ అయితే, అసలు అవసరం ఏముంది, అన్నా క్యాంటీన్లే అవసరం లేదు అనేటువంటి వర్షన్ కూడా ఉంది. సో ఈయన మాట్లాడేటువంటి వ్యాఖ్యలు వీటికి కూడా ఆపాదించుకోవచ్చా? అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారు? ఆయన ఎట్లే వదిలేస్తే రేపు దాని గురించి కూడా మాట్లాడతాడు. ఇప్పుడు కూలి పని చేస్తారు ప్రశాంతంగా, మీ డబ్బులు వస్తే మీరు పని చేసుకోవచ్చు, మధ్యలో అన్న క్యాంటీన్ లేదని రేపు మాట్లాడతాడు. అన్న క్యాంటీన్ ఎందుకు పెట్టారు? కూలీ నాలి పని చేసేవాళ్ళు ఆడ ఉంటారు, వాళ్ళకి ₹5 భోజనం పెడితే బతుకుతాడని. ఒక కూలీ ఉదాహరణ ఫుల్ డేకి కూలీ పని ఒప్పుకుంటాడు. ఆడ కూలి పని చేసి వచ్చిన తర్వాత మధ్యలో అన్నం తిన్నాడు అనుకోండి ₹5కి, పుష్టిగా తయారవుతాడు. మధ్యాహ్నం బాగా పని చేస్తాడు, అది ఉత్పత్తిలో కూడా కనిపిస్తుంది కదా. కాబట్టి వాళ్ళ ఆఖరి తీరుస్తుంది. ప్రభుత్వాలు ఏమి ఎన్నికల ప్రయోజనాల కోసం స్కీమ్స్ పెట్టచ్చు, కానీ వెనకాల ఏమీ స్టడీ లేకుండా ఏది పడితే చేశానడానికి లేదు. ప్రతి పథకం వెనకాల ఒక శ్రమ, ఒక ఆలోచన ఉంటుంది ప్రభుత్వాలకి. కాబట్టి అన్న క్యాంటీన్లు పెట్టినా, ₹2 కిలో బియ్యం పథకం పెట్టినా, ఏది పెట్టినా అల్టిమేట్ గా ప్రజల ప్రయోజనాల కోసం పెడతారు. దాని ఇంప్లిమెంటేషన్ లో కొన్ని తప్పులు జరగచ్చు, ఆ తప్పుల్ని ప్రశ్నించండి. ఇప్పుడు ఎగ్గు లేదా మధ్యాహ్నం భోజనం దీంట్లో ఏదో లోపాలు ఉంటే చెప్పండి, లేదా అవినీతి జరుగుతా ఉంటే చెప్పండి. అంతే తప్ప ఆ స్ఫూర్తిని క్వశ్చన్ చేస్తూ మాట్లాడడం అనేది అది అహంకారాన్ని దారితీస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.